ఈ వీడియోలో మనం హౌ అనే WH క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. హౌ అంటే ఎలా, ఒక పని లేదా కొన్ని పనులు ఎలా జరుగుతాయి అని అడుగుటకు హౌ అనే క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడుగుతాము. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి హౌ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. హౌ దీన్నే WH క్వశ్చన్ వర్డ్ అంటాము, తెలుగులో ప్రశ్నార్థక పదం అంటాము. ప్లస్ డూ, ఇది హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ. ప్లస్ సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే, పీపుల్, చిల్డ్రన్ ఇలాంటివి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే డూ అనే హెల్పింగ్ వెర్బ్ను ఇక్కడ వాడాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1, దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అంటాము. దీని యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే బీట్ కొట్టుట, డూ చేయుట, ఈట్ తినుట, ఫైండ్ కనుగొనుట, ఈ విధంగా వెర్బ్ 1 ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. హౌ డూ దే వేకప్ ఆన్ టైమ్, వారు సమయానికి ఎలా మేల్కొంటారు. హౌ డూ యూ మేక్ శాండ్విచ్, నీవు శాండ్విచ్ని ఎలా తయారు చేస్తావు. హౌ డూ యూ టేక్ ఏ పిక్చర్, నీవు చిత్రంను ఎలా తీసుకుంటావు. ఈ విధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే ఈ మోడల్ సెంటెన్స్ని ఎలా మాట్లాడాలో మీకు తెలుసుకోగలుగుతారు. ఒకసారి ఫార్ములా చూసినట్లయితే హౌ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్గా ఈ ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.